వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి, ఉన్న ఆస్తుల గురించి శ్వేతపత్రాలను విడుదల చేసే పనిలో ఉంది. దీనిలో భాగంగానే విద్యుత్ రంగంపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు సీఎం చంద్రబాబు. అసలు ఇప్పుడు ఈ విద్యుత్ రంగం ఏ పరిస్థితుల్లో ఉంది, అలాగే ఉచిత ఇసుకను కూడా ఏపీ ప్రభుత్వం సామాన్యులకు అందుబాటులో తెచ్చేందుకు సంసిద్ధమైంది. ఈ ఇసుక పాలసీ అంటే ఏంటి? కొంతమంది వైసీపీ నాయకులు ఇది ఉచిత ఇసుక కాదని, ఉచిత అనే పదాన్ని అక్కడి నుంచి తొలగించాలని ఎందుకు అంటున్నారు? ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు ఎప్పుడు స్టార్ట్ చేసే అవకాశం ఉంది? కొత్త రోడ్లు ఎప్పుడు వేయనున్నారు? ఇవే అంశాల గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ సీనియర్ నేత మోకా ఆనంద్ సాగర్ గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేత అధికార ప్రతినిధి మధుకర్ గారు మనతోటి జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా జనసేన నేత వీర మహిళ సుంకర కృష్ణవేణి గారు కూడా మనతోటి జూమ్ కాల్లో అందుబాటులో ఉంటారు. ముందుగా టీడీపీ నేత సీనియర్ నేత మోకా ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. ఆనంద్ సాగర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. ఆనంద్ సాగర్ గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఫస్ట్ టైం అనుకుంటా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రెస్ని ఫేస్ చేసిన క్రమంలో శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశారు విద్యుత్ రంగంపై. ప్రస్తుత విద్యుత్ రంగం మీద ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మరి కోతలు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం చూడగలమా? రైతులకు సరిగ్గా కరెంటు అందివ్వగలరా? మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. రేపటికి కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా నెల రోజులు గడుస్తుందండి. రేపటికి ఎమ్మెల్యేలు అయితే ప్రమాణ స్వీకారం చేసి ఇంకా నెల రోజులు కూడా కాలేదు, 15 రోజులు కూడా కాలేదు. అయినా ఈ స్వల్ప వ్యవధిలోనే చంద్రబాబు నాయుడు గారు తనదైనటువంటి మార్పుని చూపించారు. ఆయన యొక్క అనుభవాన్ని, ఆయన యొక్క పరిపాలన దక్షతని, పరిపాలనలో పారదర్శకతతో ప్రజల ముందు పెట్టి రాష్ట్రానికి ఒక మంచి ప్రభుత్వం వచ్చిందనే సంకేతాన్ని ఇవ్వగలిగారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 5వ రోజునే పోలవరం వెళ్ళడం, ప్రాజెక్టు సందర్శన, అధికారులతో సమీక్ష, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం విదేశీ సాంకేతిక నిపుణుల్ని బృందాన్ని రప్పించి ప్రాజెక్టు పనుల్ని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడం, అదేవిధంగా రాజధాని నగర పర్యటన, దాని మీద అధికారులతో చర్చ, అక్కడ రాజధాని రైతులతో చర్చ, దాని యొక్క నిర్మాణం కోసం చేపట్టవలసినటువంటి పనుల గురించి అధికారులతో సమీక్ష, అదే విధంగా పింఛను ఏదైతే మొన్న జూలై 1వ తారీఖు ఇస్తామని హామీ ఇచ్చారో ఆ పింఛన్ని అనుకున్న టైం ప్రకారంగా ఒకే రోజులో ఆ లబ్ధిదారుల ఇంటికి పంపించి సక్సెస్ఫుల్ గా పింఛను తో పాటు పెండింగ్ పింఛను కూడా పంపిణీ చేసి శాబాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు ఉచిత ఇసుక పాలసీని కూడా తీసుకొచ్చి ఇంకా శాబాష్ అనిపించుకుంటున్నారు. ఈ విధంగా ప్రభుత్వాన్ని ఒక పక్క నడిపిస్తూ మరో పక్క కేంద్రం దగ్గరికి వెళ్ళి రాష్ట్రం కోసం నిధులు తెచ్చే ప్రయత్నంలో నిమగ్నమే ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం కూడా మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే హెచ్పిసిఎల్ అనే కంపెనీ మన బందర్ దగ్గర 60,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పెట్టడానికి సిద్ధపడింది. మరో పక్క పార్టీని కూడా పటిష్టం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఇలాగా బహుముఖ ప్రజ్ఞను చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శిస్తూ ఒక సీనియర్ పొలిటీషియన్ గా, పొలిటికల్ గ్రాండ్ మాస్టర్ గా ఈ రాష్ట్రానికి ఆయన సుపరిచితులే, కానీ ఆ మార్పుని ఇంకా ద్విగుణీకృతం చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఈ క్రమంలో ఆనంద్ గారు, ఇసుకకు సంబంధించి ఏదో కొంత ఛార్జ్ చేస్తున్నారు, ఒక 400-500 అన్నట్టుగా తెలుస్తుంది. ఆ 400-500 కూడా ట్రాన్స్పోర్ట్కు సంబంధించో ఏదో చెప్తున్నారు. అసలు ఏంటి దాని గురించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? కొంతమంది వైసీపీ నాయకులు దీన్ని ఉచితం అని ఎలా అంటారు? ఉచిత అనే పదాన్ని తీసేయండి మీరు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇసుక అనేది మన ఊర్లో, మన ఏరులో, మన నదీ గర్భాన పుట్టినటువంటి సహజ సంపద. ఆ సహజ సంపదని ఇప్పటిదాకా 5 ఏళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎవరికో ఒక బినామీ సంస్థకి, జగన్మోహన్ రెడ్డి బినామీ జేఎస్ అనే కంపెనీకి, బినామీ సంస్థకి దాన్ని అప్పజెప్పి దాన్ని సొమ్ము చేసుకున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో
50,000 కోట్ల రూపాయల ఇసుక కుంభకోణం జరిగింది రాష్ట్రంలో. 98 లక్షల టన్నుల మెట్రిక్ లక్షల టన్నుల ఇసుకని వాళ్ళు అనాథరైజ్డ్ గా ఈ గవర్నమెంట్ గృహ నిర్మాణం కోసం అని చెప్పి తరలించిపోయి అమ్ముకున్నటువంటి విషయాలన్నీ బయటకు వచ్చినాయి ఈవేళ. ఇకపోతే ఉచితం అంటారా? ఖచ్చితంగా ఇది పూర్తిగా సంపూర్తిగా ఉచితం. ఎందుకంటే ఆ ఊర్లో, ఆ నదిలో, ఆ రేవులో దొరికేటటువంటి ఇసుక అది ఎవరు తవ్వి ఆ నదిలోంచి బయటికి తీసి గట్టు మీద వేసేది ఎవరండి? మరి వేయడానికి ఛార్జీలు అవుతాయి కదా, అది తీయడానికి ఛార్జీలు అవుతాయి కదా. ట్రాక్టర్ పట్టుకుని నేను వెళ్తాను, నాకు ఇసుక కావాలి, వెహికల్ అంటే నేను పట్టుకెళ్తాను, నేను తవ్వి ఆ ఇసుక గోదావరి నీటిలో మునిగి తీసుకోలేను కదా. దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు కొన్ని చోట్ల. ఇప్పుడైతే కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు, మైనింగ్ శాఖ నిబంధనల మేరకు ప్రకృతి యొక్క పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మిషనరీ అక్కడ వాడకూడదు, జేసీబీలు అవి వాడకూడదు. కానీ 5 ఏళ్ళు జేసీబీలతోటి యథేచ్ఛగా ఇసుకను తవ్వేశారు. కొన్ని పారామీటర్స్ ఉంటాయి, ఇంత లోతే తవ్వాలి, ఇన్నడుగులే తవ్వాలి. ఆనంద్ గారు, ఇప్పుడు 2014లో ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయింది, మన తెలంగాణ నుంచి సపరేట్ అయింది. 2014లో మీరే ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. అప్పుడు ఇసుకను మీరు ఉచితంగానే ఇచ్చారా, లేదంటే ఇసుకను అమ్మారా ఆ టైంలో మీరు? అప్పుడు కూడా ఉచితంగానే ఇచ్చామండి, ఇప్పుడు కూడా ఉచితంగానే ఇస్తున్నాం. అది కూడా చెప్తున్నాను, దయచేసి ఒక్క నిమిషం. ఈ ఉచిత ఇసుక వాళ్ళు ఎందుకు ఉచితం కాదంటున్నారు అంటే సీనరేజ్ అనేది ఉంటుందండి దీనికి. అదే లోడింగ్ ఛార్జెస్ అంటారు దాన్ని. ఆ ఇసుకని గోదావరి నదీ గర్భంలోంచి బయటకు తీయడానికి, మళ్ళీ వచ్చిన ట్రాక్టర్లో దాన్ని వేయడానికి, దానికి ఛార్జ్ చేస్తారు. దానికి టన్నుకి 200 ఛార్జ్ చేస్తున్నారు. టన్నుకి 200 అండి. అది ఆ 200 రూపాయలు కూడా ఎక్కడికి వెళ్తుందంటే ఆ గ్రామ పంచాయతీ అకౌంట్ లోకి జమ అవుతుంది. అది మళ్ళీ తిరిగి ఆ డబ్బంతా కూడా ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టబడుతుంది. అది సీనరేజీ అంటారు దాన్ని. ఆ మాత్రం కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతే మేమేం చెప్పాలండి? ఇప్పుడు ఉచితం అంటే ఖచ్చితంగా ఉచితమే. ఈవేళ 20 టన్నులటువంటి 20 టన్నుల లారీని 60,000కి అమ్మింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఎంతకు వస్తుందండి? ఇప్పుడు ఎంతకు వస్తుంది? ఎంత అక్కడ చెప్పమనండి. పైగా అప్పుడు ఈ ఒక ట్రాక్టర్ ఇసుక పట్టుకెళ్లాలంటే 2,750 రూపాయలు డీడీ తీయవలసి వచ్చేది. సరే ఆనంద్ గారు, ఇప్పుడు అదేదో సామెతలాగా ఇళ్ళలగానే పండగ కాదన్నట్టుగా ఇప్పుడు మీరు ఉచితంగా ఇస్తున్నారు. దీన్ని మీరు కంటిన్యూ చేస్తారు 5 ఏళ్ళు. ఎందుకంటే 5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందితే ఎన్నో గృహాలు వెళ్తాయి, పేదల్లో కూడా కట్టుకునే వాళ్ళు ఉంటారు. మరి దామాషా పద్ధతి లెక్కన ఏ రకంగా ఇస్తారు, ఎన్ని సంవత్సరాలు ఇస్తారు, దానికి ఒక లెక్క క్యాలిక్యులేషన్ ఏమన్నా ఉందా? లేదంటే ఇంత తర్వాత మళ్ళీ ఛార్జీ చేస్తామని కొత్తగా బెలికలు ఏమైనా పెడతారా? లేదండి, గత 5 ఏళ్ళు కూడా ఉచిత ఇసుకని ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే గతంలో చేసిందో పరిపాలన, దానికంటే మెరుగైన పరిపాలన. చూడండి, ఇప్పుడు అక్కడ ఎప్పుడు నిఘా ఉంటుంది. మైన్స్ డిపార్ట్మెంట్, జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో అక్కడ ఆ నిఘా ఉంటుంది రేవుల దగ్గర. అంటే అక్రమంగా ఎవరైనా మళ్ళీ ఇసుక తవ్వుకుని పట్టుకుపోయే విధానం అక్కడ లేదండి. చాలా పకడ్బందీగా అక్కడ డిస్ప్లే కూడా, బోర్డులు కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఇళ్ళలకు కానీ పండగ కాదండి. ఏదైతే మేము ఆరంభించామో ఆరంభ శౌర్యత్వం మా దగ్గర లేదు. ఆరంభించినట్టుగా 5 ఏళ్ళు కొనసాగుతుంది. ప్రజలకు మేలు జరుగుతుంది. మళ్ళీ పొట్ట చేత్తో పట్టుకుని పరాయి రాష్ట్రాలకు పోయినటువంటి ఆ నిర్మాణ రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో, భవన నిర్మాణ రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి రాష్ట్రానికి వచ్చే విధంగా మా ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళు వచ్చి ఇక్కడే పనులు చేసుకుని బ్రతికే విధంగా, మళ్ళీ పేదలకు ఇల్లు కట్టించే దిశగా, గవర్నమెంట్ సెక్టర్ లో నిర్మాణ రంగ పనులు మొదలు పెట్టే దిశగా, ఎప్పుడు గత ప్రభుత్వంలో ఏ విధంగా నడిచిందో బండి ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ నడవబోతుంది. అంతేగాని ఈ 5 ఏళ్ళు ఒక పీడకల, ఈ 5 ఏళ్ళు ఒక చీకటి రోజులు, ఆ పరిపాలనతోటి, ఆ పీడకలతోటి మా ప్రభుత్వాన్ని పోల్చొద్దండి బాబు అని మేము నమస్కారం పెడుతున్నాం అందరికీ. ఎందుకంటే మా ప్రభుత్వానికి, మా నాయకుడికి పారదర్శకత అంటే ఇష్టం, పారదర్శకంగా పరిపాలించడం అంటే ఇష్టం. అందుకే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టడం ఇప్పుడు స్టార్టింగ్ లో ఒకటి ఆనంద్ గారు, ప్రెస్ మీట్ ఇప్పుడు మీరు పెట్టినా
ఏం అడిగినా వాళ్ళు ఏం చెప్తారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనే దాని మీదే చెప్తారు. కానీ మేమేం చేయాలో మాకు టైం ఇవ్వండి అంటారు. ఒక సంవత్సరం తర్వాత ప్రెస్ మీట్ పెడితే దానికి సమాధానాలు చెప్తే అప్పుడు గొప్ప కదా. కాదండి, ఇప్పుడు అంటే ప్రతి శాఖలో 5 ఏళ్లలో జరిగినటువంటి అవకతవకల మీద, అస్తవ్యస్తంగా వ్యవస్థను తయారు చేసిన విధానం మీద ఒక శ్వేతపత్రం ప్రతి శాఖ మీద రిలీజ్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అది మొన్న చెప్పారు ఆయన, దాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు మొన్న పోలవరం మీద, నీటి వనరుల మీద శ్వేతపత్రం వచ్చింది, ఇప్పుడు విద్యుత్ శాఖ మీద వచ్చింది. ఏంటండి విద్యుత్ శాఖ ఆ లీలలో బాగోతాలు ఎంత దారుణంగా పేదవాడి మీద నడ్డి విచ్చారండి. విద్యుత్ అది వడ్డించి ట్రూ అప్ ఛార్జీలు అంట. ఏమిటండి అవి? ఒక్కసారి ఆ విద్యుత్ బిల్లు చూపించి మాట్లాడమనండి వైసీపీ లీడర్స్ ని. వాళ్ళకైనా ఇప్పుడప్పుడే మాట్లాడే హక్కు అర్హత ఇప్పుడు లేదండి. ఇంకా కొంతకాలం వైసీపీ నేత కూడా ఇప్పుడు నిలబెట్టుకోకపోతే జగన్ పార్టీకి జరిగినటువంటి ఘోరమైనటువంటి అపజయమే ఎదురవుతుంది ఏ పార్టీకైనా ఎప్పుడైనా. అవునండి, కరెక్ట్గానే చెప్పారు. ఎందుకంటే గతంలో కూడా మీరు అది అనుభవించి ఉన్నారు కాబట్టి మీరు ఈసారి తప్పు చేస్తారని ప్రజలు కూడా అనుకోలేదు, అందుకని మీకు ఓటేశారు. మళ్ళీ కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను నేను. మనతోటి వైసీపీ నేత, అధికార ప్రతినిధి మధుకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మధుకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ప్యానల్లో ఉన్న సభ్యులకి నా నమస్కారములు. మధుకర్ గారు, గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని తప్పిదాలు చేయడం వల్ల మీకు అధికారం వచ్చింది. తర్వాత మీరు కొన్ని తప్పిదాలు చేయడం వల్ల మీకు అధికారం కోల్పోయారు. కాబట్టి అలాంటి తప్పిదాలు చేయకుండా ఇప్పుడు ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆశించవచ్చా? ఇంకొకటి నెంబర్ 2 సార్, ఒకటే నెంబర్ 2 క్వశ్చన్. ఇప్పుడు శ్వేతపత్రాన్ని విద్యుత్ రంగం మీద శ్వేతపత్రం విడుదల చేశారు నిన్న, మీరు చూసే ఉంటారు. దాని మీద మీ కమెంట్ చేయండి ప్లీజ్. చిన్నది సార్, ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక విధి విధానాలు, ఒక మేనిఫెస్టో రూపం దాల్చేది ఎట్లా దాల్చుది, రూపం దాల్చుది. జరిగినటువంటి గవర్నమెంట్, ప్రజెంట్ గవర్నమెంట్ ఏ విధంగా 5 సంవత్సరాలు పరిపాలించింది, ఆ గవర్నమెంట్ ఎన్ని అప్పులు చేసింది, ఆ గవర్నమెంట్ యొక్క గవర్నెన్స్ ఎలా ఉంది, ఏ ఒక శాఖ ఏ విధంగా పరిపాలించింది, ఆ పరిపాలనలో ఉన్నటువంటి పాజిటివ్స్ కానీ నెగటివ్స్ కానీ డూస్ కానీ డోంట్స్ కానీ వాళ్ళు రాజ్యాంగ పద్ధతిలోనే పరిపాలించారా, పరిపాలించలేదా అని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కన్సిస్టెంట్గా పెర్సిస్టెంట్గా దాని మీద స్టడీ చేసిన తర్వాత, ఒక అవగాహనతో వచ్చిన తర్వాత మనం ప్రజలకు ఏం చేయగలము అని సృష్టించేదే మేనిఫెస్టో. ఈరోజు నిన్న ఇసుక దాని గురించి మాట్లాడారు. మా గురువు గారు నేను మాట్లాడుతూ ఉంటా. మా గురువు గారు మేము అధికారంలో ఉన్నప్పుడు, మా గురువు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి గారు మసిపూసి మారడికాయ చేయటం. ఈరోజు నేను 2 బిల్లులు మీ ముందు చూపిస్తా. నేను మీకు ఆల్రెడీ వాట్సాప్ చేశాను. 2 బిల్లులు ఇవి. ఇదేమో టీడీపీ ప్రభుత్వం, ఇదేమో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న బిల్లు, ఇదేమో టీడీపీలో ప్రభుత్వంలో ఉన్నటువంటి బిల్లు. ఈరోజు ద డెఫినేషన్ ఆఫ్ ఉచితం అనేది ఏంది? ఇప్పుడు సార్ అన్నట్టు మినిమంలో ఉన్నటువంటి, ఇప్పుడు దాన్ని ఏమంటారు, దానికి సంబంధించినటువంటి ప్రైమరీకి సంబంధించినటువంటి మినిమంలో ఒక బిల్లుని పే చేయించుకోవటంలో తప్పు లేదు. వీళ్ళు చెప్పిన మాట ఏంది? ఇప్పుడు టన్నుకు వచ్చి 1394 రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారని, టన్నుకు వచ్చి 1394 రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారని చెప్పి కలెక్టర్ గారు, ఏ యొక్క డిస్ట్రిక్ట్లో ఉన్న కలెక్టర్ గారు వాళ్ళ యొక్క ఫ్లెక్సీ బోర్డులో కొట్టడం జరిగింది. ఈరోజు 2020 18 ఎంటీలు మెట్రిక్ టన్స్తో పోల్చుకుంటే అప్పుడు శాండ్ 375 రూపీస్ పర్ ఎంటీ. ఎప్పుడు ఇది 2020 సంగతి నేను చెప్తుంది. దాన్ని హ్యాండిలింగ్ ఛార్జెస్ ఒక 12,060 రూపీస్, డోర్ డెలివరీ ఛార్జెస్ 2,572, టోటల్ అమౌంట్ వచ్చేసి 21,382 రూపీస్ అయింది మా గవర్నమెంట్లో. ఎన్ని టన్నులకు? అది 18 మెట్రిక్ టన్స్కి. ఈరోజు నేను ఇందులో 20 తిరుపతి, మీకు డిస్ట్రిక్ట్ పేరు కూడా చెప్తా. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ తిరుపతి, డేటెడ్ 8/7/2024 9:07 AM వీళ్ళు కొనుగోలు చేసింది. వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పడం సమంజసం కాదు కాబట్టి మీకు నేను వాట్సాప్ చేశాను, మీకు దాన్ని పరిశీలించుకోండి. వీళ్ళు మెట్రిక్ టన్స్ ప్రకారం, నాకు లెక్కల్లో కొంచెం వీక్, మీరు ఏదైనా క్యాల్కులేటర్ ఉంటే చూసుకోండి. 1394 × 18 మెట్రిక్ టన్స్ ఎంత అవుతుంది? అక్కడ దాదాపు 21,000 పైచీలకి వాళ్ళు పే చేస్తారు. అక్కడ నేను చెప్పేది కాదు, సార్ చెప్పింది అది. దీన్ని ఉచితం అని ఎలా అంటారని ప్రభుత్వం మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాదండి, మీరన్నట్టు మీరు మాత్రమే కాదు, కొంతమంది చదువుకోని వాళ్ళు బోలెంత మంది ఉంటారు, వాళ్ళు కూడా లెక్కల్లో వీకుంటారు. ఒక ఇల్లు కట్టుకుంటాకి సామాన్యుడు
ఎంత ఇసుక అవసరమవుతుంది, ఆ ఇసుక గతంలో ఆ ఇల్లు కట్టుకుంటానికి మీ ప్రభుత్వం ఎంత ఛార్జ్ చేసింది, ఇప్పుడు అదే ఇసుక ఆ ఇల్లు కట్టుకుంటానికి ఎంత వస్తుంది, అది చెప్పండి. మసిపూసి మారటికాయ మాటలొద్దు. నేనేమంటున్నాను, మీరు అన్న మాటగా నేను అనేది, నేను మిమ్మల్ని క్రాస్ చేసి ఒక మాట నేను మాట్లాడినా, మనం ఒక మాట చూద్దాం. ఈ రోజు హెల్దీగా చేసుకుందాం, స్పెసిఫిక్ గా మాట్లాడుకుందాం. హెల్దీగా మనకి లాంగ్ కాన్వర్సేషన్ వద్దు, స్పెసిఫిక్ గా మాట్లాడుకుందాం. ఈ రోజు మీరు మంచి పరిపాలన ఇస్తే మళ్ళా ప్రభుత్వంలో మీ ప్రభుత్వం వస్తుంది, దాన్ని మేము ఓకే. ఈ రోజు అది కాదు మనకు కావాల్సింది. ఈ రోజు సూపర్ 6 అని చెప్పి భూతత్వం మీరు చూపించి శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేసి, ఆ శ్వేతపత్రం గురించి కూడా నేను మాట్లాడతా. ఈ రోజు దీని గురించి మీరు మాట్లాడుకోండి. మీరు ఉచితం అంటే అర్థమైంది లేదు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, ట్రావెల్ అలయన్స్ ఓకే, ట్రావెల్ అలయన్స్ మీరు తీసుకోండి, తప్పలేదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటిది 5 కిలోమీటర్ రేడియస్, వీళ్ళు ఇచ్చింది 18 కిలోమీటర్స్ రేడియస్. నేను చెప్పిన రేటు 18 కిలోమీటర్స్ రేడియస్. టీడీపీ ప్రభుత్వంలో వచ్చిన బిల్లు 5 కిలోమీటర్స్ రేడియస్. అది నేనేమన్నానంటే స్పెసిఫిక్ గా మాట్లాడుకుందాం. కామన్ మ్యాన్ కి తెలియపరచాల్సిన బాధ్యత అధికార పార్టీ వాళ్ళకి ఉంటది, మాకు ప్రతిపక్షంగా ప్రశ్నించాల్సిన బాధ్యత మిర్రర్ గా మాకు ఉంటది. మేమేమన్నానంటే మనం మాట్లాడేటప్పుడు మసిపూసి మాట్లాడే మాటలొద్దు. మీరు ఒకటి మా వల్ల కావట్లేదు, మేము 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం, వెల్ అండ్ గుడ్, లెట్ ఇట్ బి. ఎందుకంటే ప్రభుత్వం అప్పుల్లో ఉంది, ఆ ప్రభుత్వాన్ని కంటిన్యూటీలో నడిపించాల్సిన బాధ్యత వెన్నుముకగా మీరే ఉన్నారు, మేము సపోర్ట్ చేస్తాం. దానికి అది పక్కన పెట్టేద్దాం. ఇసుక పాలసీ అయిపోయిందిగా, ట్రూ అప్ ఛార్జీల గురించి మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారండి, ఒక గవర్నమెంట్ ఈ రోజు మీరు నడుచుకున్నటువంటి గవర్నమెంట్ అది ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ ఉంటుంది. ఆ ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏ డిపార్ట్మెంట్ కి మనం పెట్టినా అది వర్తిస్తుంది. దాని ప్రకారం నెంబర్ 2. రెండోది నేనేమన్నానంటే, ఇదే ట్రూ అప్ ఛార్జెస్ మీద ఇంకో చౌదరి గారు ఉన్నారు. చౌదరి గారికి నాకు నేను మాట్లాడుకున్నప్పుడు, సార్ లేరు, పెద్ద ఆయన లేరు, చౌదరి గారు నేను మాట్లాడుకున్నప్పుడు అసలు ఘోరమైనటువంటి శ్రీలంక చేసేస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ ని, ఏపీఎస్బిడిసిని నాశనం చేసేస్తున్నారండి, అసలు ఎంత బకాయిలు పెడుతున్నారండి అన్నాడు. ఈరోజు నేను వచ్చిన వెంటనే ట్రూ అప్ ఛార్జెస్ తీసేస్తా. నేను శ్వేతపత్రంలో ఏం చెప్పారు, మళ్ళా ఇంకో మాట కూడా చెప్తున్నా, డేటెడ్ ఇది పేపర్ కట్టింగ్, మీ పేపరే, మా పేపర్ కాదు, సాక్షి కాదు. దాంట్లో ఏమని చెప్పారంటే, స్మార్ట్ మీటర్స్ మీద క్రిటిసిజం అనేది సర్కాస్టికల్ క్రిటిసిజం చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని సర్కాస్టికల్ క్రిటిసిజం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు ఏం చేస్తున్నారంటే, మరలా వాళ్ళ పార్టీ సీనియర్ నేత చేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చేత హైకోర్టులో కేసు కూడా ఉంది. ఈరోజు ఆ స్మార్ట్ మీటర్లని పునరాలోచన చేసి అదే స్మార్ట్ మీటర్లకి టెండర్లు పిలుస్తామని చెప్పినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారిది. నిన్న జరిగినటువంటి శ్వేతపత్రంలో రెండో పాయింట్, 2022-23 2023-24 ఆర్థిక సంవత్సరంలో ట్రూ అప్ ఛార్జెస్ 17,137 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. నాది చిన్న డౌట్ సార్, నాకు ఎంత పెండింగ్ ఉంది, ఎంత కట్టాలి అనేది మేనిఫెస్టో రూపాంతరం చెందక ముందే వీళ్ళకి తెలుసు. ఎవరికైనా తెలుస్తుంది. తెలియదని చెప్పారంటే అందులో ఉన్న అమాయకత్వం కానీ ఇంకేం ఉండదు. అది తెలిసి ఈ రోజు ఆ ట్రూ అప్ ఛార్జెస్ ఎలా తెలుస్తాయండి? లెక్కలు అవి మీ ప్రభుత్వం మీ చేతిలో ఉన్నప్పుడు ఆ లెక్కలు ఒకసారి చూడండి, ఇంత ఉందని ఎలా తెలుస్తుంది? అంటే అలా కాదు, మీరు ముందే తెలుసుద్ది, మేనిఫెస్టోకి ముందే తెలుసుద్ది అని మీరు అంటున్నారు. మేనిఫెస్టో ముందు మీ ప్రభుత్వం దిగక ముందు లెక్కలు ఒక్కసారి చూడక ముందు ఎలా తెలుస్తుంది సార్? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే ట్రూ అప్ ఛార్జ్ గవర్నమెంట్ ఎంత బకాయిలు తీసుకుంది ఇవన్నీ ఈజీగా వస్తాయి. ఇది నేను నేర్పించాల్సిన అవసరం లేదు, పెద్ద ఆయనకు అన్ని తెలుసు, పెద్దలకు అందరు. ఇప్పుడు నేనున్నాను సార్, ఈ రోజు నాకు ఎట్లా తెలుస్తున్నాయి? నేను ఆర్టీఐ పెట్టి, ఇప్పుడు నాకెవరు, ఇప్పుడు నేను అధికార పార్టీలో లేను కాబట్టి నేను ఎంఆర్ఓ ఆఫీస్కో ఏపీసీపీడీసీఎల్కి ఇవ్వకపోవచ్చు. ఇంట్లోకి వచ్చి ఆర్టీఐ పెట్టి ఒక 5 రూపాయలు పోస్ట్ చేస్తే రిజిస్టర్ పోస్టు 45 రోజుల్లో తీసుకురావాలి నా దగ్గరికి. నేనేమన్నానంటే, ఈ రోజు ఆ ట్రూ అప్ ఛార్జెస్ చెల్లించాను మాట లేకపోగా అప్పులు చేశారు, నాశనం చేసేసారు, గుంటలు పెట్టారు. దీన్ని పూడ్చడానికే నాకు సమయం సరిపోదు. మరలా సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయడానికి అప్పులు పాలైపోయింది రాష్ట్రం. ఒకటి, మీరు పరిపాలన చేసేటప్పుడు ఒక హామీ ఇచ్చినప్పుడు ఆ హామీనే నెరవేర్చలేనటువంటి పొజిషన్. ఇప్పుడు నేను అన్ని మాట్లాడతలేదు సార్, నేను సార్ అన్నట్టు యాక్చువల్గా నెల అయింది, దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు, టైం ఇవ్వాలి. మోర్ దెన్ 6 months
1 year టైం ఇచ్చినా తప్పలేదు. మేము దాని గురించి క్రిటిసిజం చెయ్యం. టేక్ యువర్ ఓన్ టైం. దాని గురించి మేము మాట్లాడాం. నిన్న మీరు మాట్లాడిన దాని గురించే మేము ఈరోజు 2 మాట్లాడా. ట్రూ అప్ ఛార్జెస్ ని బేషరత్తుగా రద్దు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటనే నేను ప్రశ్నించా. మళ్ళా మీరు పెద్దవాళ్ళు, మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి 100%. నేను తప్పు మాట్లాడితే నన్ను కరెక్ట్ చేయండి, తప్పులేదు దాంట్లో. ఈ రోజు నేను అధికారికంగా ఇసుకుది 2020 ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్నటువంటి బిల్లు, టీడీపీ ప్రభుత్వం ఉన్నటువంటి తీసుకున్నటువంటి బిల్లు. నేనేమన్నానంటే మనం ఒక హామీ ఇచ్చినప్పుడు ఆ హామీని నెరవేర్చినప్పుడు మసిపూసి మాట్లాడేటువంటి మాటలు అవి జనం నమ్మరు. ఇంకొక నేనేమన్నానంటే బేషరత్తుగా మీరు ఇంకో మాట కూడా చెప్పాలా, ట్రూ అప్ ఛార్జెస్ ని బేషరత్తుగా మీరు క్యాన్సిల్ చేస్తారన్న మాట నా దగ్గర వీడియో ఉంది. అది మీరు నాకు పర్మిషన్ ఇస్తే చూపిస్తా టైం ఉంటే, లేదంటే సార్ ఏదైనా జవాబు చెప్పండి. చెప్పండి. లేదు మీరు తర్వాత చెప్తారు కానీ మీరు ప్లే చేయండి. కావాలంటే ఒకసారి మనము శంకర కృష్ణవేణి గారితో మాట్లాడదాం, తర్వాత ప్లే చేయండి మీరు, పర్లేదు. కృష్ణవేణి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. కృష్ణవేణి గారు, ఏంటి ప్రభుత్వం ఎలా నడుస్తుంది, ముందుకు ఎలా వెళ్తుంది? మరి ఇప్పుడు మీరు మాట్లాడింది విన్నారు, ఆనంద్ సాగర్ గారు మాట్లాడింది విన్నారు, అదేవిధంగా మధుకర్ గారు మాట్లాడింది విన్నారు. ఇసుకకు సంబంధించి కానీ లేదంటే ఈ విద్యుత్కు సంబంధించి కానీ నిన్న విద్యుత్ సంబంధించి నిన్న శ్వేతపత్రం కూడా చంద్రబాబు గారు రిలీజ్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఎప్పటి నుంచి మీ సూపర్ 6 అనే దాన్ని అమలు చేయబోతున్నారు? నెంబర్ 1, ఇది వైసీపీ వాళ్ళు అడిగింది కాదు, ప్రజల్లో ఉన్న మాట. ఎప్పటి నుంచి ప్రభుత్వ పాలన అతి త్వరగా స్టార్ట్ అవబోతుంది? ప్రజలకు చేరాల్సిన మీరు ఇచ్చిన హామీలన్నీ ఎప్పటి నుంచి నెరవేరబోతున్నాయి? ఆల్రెడీ మేము 1-2 చేశామని మీరు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఆర్టీసీ మహిళలకి సంబంధించి ఉచిత ప్రయాణం అని చెప్పారు. ఆల్రెడీ కళాశాలలన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మరి వాళ్ళందరికీ కూడా పిల్లలందరికీ పాసులు కానీ ఇలాంటి టైంలో ఉపయోగపడతాయి మహిళలందరికీ కూడా. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? సార్ నమస్తే అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, లక్ష్మీనగర్ అమ్మా న్యూస్ వీక్షకులందరికీ కదండి. మన సార్ మీ వాయిస్ క్లారిటీ తక్కువ, సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది కృష్ణవేణి గారు. అధికారులతో పని చూపిస్తున్నారు అన్నది కూడా ప్రజలందరికీ తెలుస్తారు. ఇక్కడ వైసీపీ వాళ్ళు విమర్శించడమో, వాళ్ళు విమర్శలు తీసుకొని ముందుకెళ్ళడమో, మా ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం అయితే చేశారు. ఆల్రెడీ పెన్షన్ చూసుకోవచ్చు సార్. 2 days లో ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థ లేకుండానే 90% కంప్లీట్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ప్రభుత్వం ఈరోజు అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు. కృష్ణవేణి గారు, మీది కొంచెం వాయిస్ అక్కడ సిగ్నల్ సరిగ్గా ఉన్నట్లేదు మీ దగ్గర సిగ్నల్. మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాను. కొంచెం ఒకసారి అక్కడ సిగ్నల్ సరిగ్గా ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు ప్లీజ్. మనం ఒకసారి ఆనంద్ గారితో మాట్లాడదాం, ఆనంద్ సాగర్ గారితో. ఆనంద్ సాగర్ గారు, మీరు మధుకర్ గారు మాట్లాడింది విన్నారు, ఏం చెప్తారు? మధుకర్ గారు తొందరపడుతున్నారు. ఆయన ఎక్కడో బిల్లు పట్టుకొచ్చి ఆ పాత బిల్లు పట్టుకొచ్చి ఏదో చూపించి మాట్లాడుతున్నారు. ఇక్కడ పాలసీది, ఈ పాలసీని ప్రవేశపెట్టిన తర్వాత అది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందా లేదని చెప్పడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఏదో బిల్లు తీసుకొచ్చి అక్కడ కూర్చుని ఆయన చూపిస్తే అది ఫేక్ రియల్ మనకు తెలియదు. మా దగ్గర జీవో ఉంది, గవర్నమెంట్ ఉచిత ఇసుక పాలసీ మీద ఇచ్చినటువంటి జీవో ఉంది. ఆ జీవోలో ఏం చెప్పారు? ఓన్లీ లోడింగ్ చార్జెస్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఆ 2 మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్క పైసా కూడా మీరు ఇసుక్కి పే చేయాల్సిన పని లేదు. లోడింగ్ గురించి ఇందాక చెప్పాను. ట్రాన్స్పోర్ట్ అండి, నేను పట్టుకెళ్తే నా ట్రాన్స్పోర్ట్ నేను పట్టుకెళ్తే వాళ్ళు లోడింగ్ చేసి ఇస్తారు. లేదంటే అక్కడ ట్రాక్టర్ ఉంటే లారీ ఉంటే వాళ్ళు అక్కడ కిరాయి మనం మాట్లాడుకుని తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు ఇసుకంటే గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తారు తప్ప లారీలు ట్రాక్టర్లు పట్టుకెళ్లే ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇవ్వదు కదా. ఇస్తానని చెప్పాము మేము, లేదు కదా. అవన్నీ అది ఎవరైతే పట్టుకెళ్తున్నారో వాళ్ళు భరించాలి. అసలు ఇసుక అక్కడ ఫ్రీగా ఉందా లేదా? ఓన్లీ సీనరేజ్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఆ సీనరేజ్ కూడా గవర్నమెంట్ అకౌంట్ పోదు. గ్రామ పంచాయతీ ఏ గ్రామంలో అయితే ఆ ర్యాంప్ ఉందో ఆ గ్రామ పంచాయతీకి, ఆ మున్సిపాలిటీకి లేదా ఆ కార్పొరేషన్ కి వెళ్తుంది. అది మరి తిరిగి మళ్ళీ అదే గ్రామానికి ఆ డబ్బు ఖర్చు పెట్టబడుతుంది. ఆ గవర్నమెంట్ ప్రమేయమే ఉండదు దాంట్లో. ఈ మాత్రం చిన్న విషయం కూడా వైసీపీ వాళ్ళకి తెలియకపోతే నేనేం చెప్పాలండి? ఇంకా ఇప్పుడు దేనికైనా మీరు గతంలో 1000-2000 ఉన్న పింఛన్ని
3000 చేస్తానని మీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఏం చేశారు మీరు? 5 ఏళ్ళకి గాను 1000 రూపాయలు పెంచలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? గతంలో 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారే, ఇప్పుడు 1000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. అంటే ఈ 4000కి పేదవాడు తీసుకున్న 4000 రూపాయలు పింఛన్లో 2875 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పింఛన్. మీ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఇచ్చింది 1000 రూపాయలు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది 125 రూపాయలు. 1125 రూపాయలు మాత్రమే మీరు పేదవాడికి పింఛన్ మీరు ఇచ్చారు. ఎవరిక్కడ పేదవాడికి న్యాయం చేస్తున్నారు? అలాగే ఉచిత ఇసుక అనేది మా హామీ, మా మేనిఫెస్టోలో మేము చెప్పిన హామీ అది. దాన్ని మేము అతిక్రమించమే, దాన్ని మేము సొమ్ము చేసుకోమలే. మీకులాగా మద్యపానం నిషేధం చేస్తామని చెప్పి ఆ మద్యాన్ని మీరే తయారు చేసి డిస్టిలరీలు మీరే కొనుక్కుని ఆ మద్యాన్ని మీరే బాట్లింగ్ చేసుకుని ఆ మద్యం షాపులు మీరే గవర్నమెంట్ తరఫున పెట్టుకుని డిజిటల్ పేమెంట్స్ లేకుండా లిక్విడ్ క్యాష్ ని ఎక్కడికి తరలించారు? 75,000 కోట్ల రూపాయల మద్యం స్కామ్. ఏ శాఖను పట్టుకు దులిపినా 50,000 కోట్లు 75,000 కోట్లు స్కామ్లు బయటపడుతున్నాయి కదా. ఇవన్నీ చక్కదిద్దడానికే 6 నెలలు కాదు, సంవత్సరం సరిపోదు. ఎలాగైపోయిందంటే ఒక కుక్కల మడుగులాగా అయిపోయింది రాష్ట్రం. ఏనుగు పడ్డ చెరుకు తోట ఏ విధంగా చంద్రమందరం అయిపోద్దో ఆ విధంగా రాష్ట్రం అయిపోయింది. చక్క పెట్టుకుంటూ పోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కొక్క శాఖ మీద సమీక్ష చేస్తూ శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ జరిగింది ఈ 5 ఏళ్ళు జరిగిందంతా ప్రజలకు చెప్తున్నాడు ఆయన. చెప్పిన తర్వాత దిద్దుబాట్లు జరుగుతాయి, చక్కదిద్దడం జరుగుతుంది. మీరు చేసింది సామాన్యమైనటువంటి అగాధం కాదు, అస్తవ్యస్తత కాదు. దాన్ని సరిదిద్దాలంటే ఒక నెలలో 2 నెలలో 3 నెలలో సరిపోయేటటువంటి పరిస్థితి లేదు. చూ భద్రకాళి అన్న చూ మహంకాళి అంటే ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం తెచ్చేస్తే రాష్ట్రం బాగుపడిపోదు. ఇప్పుడు మేము ఇచ్చిన హామీలకు మేము కట్టుబడి ప్రజలకు చిత్తశుద్ధిగా పారదర్శకవంతమైనటువంటి పరిపాలన అందిస్తాం. అందులో మీకులాగా మతలబ్ ఏముండదు, ఏ విధమైనటువంటి మతలబ్ ఉండదు. ఆటో వాళ్ళకు 10,000 ఇచ్చి వెంటనే 20,000 మేము చలాలను రాసే ప్రభుత్వం కాదు మాది. పేదవాడికి ఉచితాలని చెప్పి మీరు పథకాలు పెట్టి వెంటనే మద్యాన్ని అమ్ముకున్న ప్రభుత్వం కాదు మాది. ఇసుక అమ్ముకున్న ప్రభుత్వం మాది. ఎక్కడైనా ఇసుక దొరికిందండి? మీకు తెలుసో లేదో మధుకర్ గారు రండి, మాది గోదావరి జిల్లా రండి. ఎంత పెద్ద పెద్ద లాట్లు పెట్టి పేర్కొని ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నాం మేము. మీరు పెట్టుకున్న లాట్లు, మీరు పెట్టుకున్న దొంగ స్పాట్లు, ఆ స్టాక్ పాయింట్ల నుంచి వెళ్ళిపోయి రాత్రులు డే అండ్ నైట్ లాగా తిరిగాయండి. టిప్పర్లు అండి, దారుణం. రోడ్లు వేయలేదు, రోడ్లు 5 ఏళ్ళు రోడ్లు వేయలేదు. ఆ టిప్పర్లు ఏమో తెల్లవారులు తిరిగాయి, పగలంతా తిరిగాయి. దోపిడీ ఆనంద్ గారు మిమ్మల్ని అడుగుతున్నామని కాదు, ఆనంద్ గారు మిమ్మల్ని అడుగుతున్నామని కాదు, ఇది ఎప్పుడు రోడ్లు వేస్తారు అనేది అడిగేది దేనికంటే వాడుకుంటానికి ప్రజెంట్ ఇబ్బందిగా ఉంది కాబట్టి ఎప్పుడు వేస్తారని అడుగుతున్నాం. కానీ అది డిమాండ్ అని కాదు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు రోడ్లు మరమ్మతుల పనులు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇంకొకటి సూపర్ 6లో భాగంగా కొన్ని కాలానుగుణంగా ఇమీడియట్లీ చేయాల్సినవి ఉంటాయి, కొన్ని లేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వానాకాలంలో కొంచెం రోడ్లు లేట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఎప్పుడు వానలు పడతాయో తెలియదు, వేసినవి కొట్టుకెళ్ళిపోతాయి కాబట్టి. మరి ఆర్టీసీ ఉచిత ప్రయాణం అన్నారు మహిళలకి, అది తెలంగాణ పక్కన ఉన్న ప్రభుత్వం ఫస్ట్ ఇమీడియట్లీ చేసేసింది ఎమ్మటనే. ఇప్పుడు చేస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది కదా, ఎప్పుడు స్టార్ట్ చేసే అవకాశం ఉంది? డెఫినెట్ గా వెరీ సూన్ అండి, కమింగ్ వెరీ సూన్. ఎవ్రీథింగ్ విల్ బి కమింగ్ వెరీ సూన్. ఇందులో నో డౌట్ అట్ ఆల్. మా ప్రభుత్వం ఇచ్చిన మాటకి కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కంకణబద్దులై ఉన్నారు. మీకు రాష్ట్రానికి పెద్ద ఎత్తున కేంద్ర నిధులు కూడా రాబోతున్నాయి. ఆ నిధుల్లో చాలా వరకు ఈ రోడ్లు కానీ, రాజధాని నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ పరుగులెట్టబోతుంది. మీరు చూసారా, 5 ఏళ్ళు పట్టిసీమ ఒట్టిపోయిందండి. అటువంటి ఒట్టిపోయిన పట్టిసీమలో ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం జరుగుంటే, మీరు జీవో ఉందన్నారు కరెక్టే, ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం జరుగుంటే దాన్ని రెక్టిఫై చేయాలి కదా. ఇప్పుడు మధుకర్ గారు చెప్పేది ఏంటంటే ఫలానా సో అండ్ సో తిరుపతి దగ్గర ఎక్కడో జరిగిందని చెప్తున్నారు, అది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? మా దృష్టికి రాలేదు. డిఫరెంట్ గా దాన్ని ఖచ్చితంగా అటువంటి మిస్టేక్స్ అంటే ఫ్లెక్సీలో కూడా ఏపిచ్చారని చెప్తున్నారు మధుకర్ గారు. అది నో అదే చెప్తున్నా మీకు. ఆ ఫ్లెక్సీని కూడా వాళ్ళు ప్రదర్శించే ఇక్కడ ప్రదర్శించే మేము ఒప్పుకునేవాళ్ళం. ఫ్లెక్సీలు అనేవి ఇంకా ఎక్కడా పెట్టలేదు. మా గోదావరి జిల్లాలో ఎక్కడా పెట్టలేదు ఫ్లెక్సీలు. అక్కడ కూడా పెట్టలేదు. ఎక్కడ కూడా పెట్టి ఉంటే ఆ అధికారి సస్పెండ్ అవుతాడు.
ఆ నిజంగా అంత డబ్బు అక్కడ కలెక్ట్ చేస్తుంటే ఆ అధికారి ఇప్పటికే సస్పెండ్ అయి ఉండేవాడు మా గవర్నమెంట్ లో. కాబట్టి అటువంటిది మా దృష్టికి రాలేదు. ఓకే. చిన్న చితక పొరపాట్లు ఉన్న సర్దుబాటు చేసుకుని వాటిని అధిగమించి ఓకే. ప్రజల ముందుకు ఈ ఉచిత ఇసుకని తీసుకుని వెళ్ళడం ఖాయం. ఈ ప్రభుత్వం ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం ఖాయం. మళ్ళీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకోవడం కూడా ఖాయం. ఎందుకంటే ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు ఆయన శాసనసభకు రాజీనామా చేసి పార్లమెంట్ కు పోటీ చేస్తారని, అవినాష్ రెడ్డిని రాజీనామా చేస్తారని, రకరకాల ఢిల్లీకి పోతారని, జాతీయ రాజకీయాల్లో పోతారని అంటున్నారు. వాళ్ళు ఎక్కడ పోయినా మాకు అభ్యంతరం లేదు, వాళ్ళు దేనికి పోటీ చేసినా మాకు అభ్యంతరం లేదు. కనీసం ప్రజలు ఇచ్చినటువంటి ఆ ఎమ్మెల్యే పదవిని ఆయన అట్టే పెట్టుకుని ప్రజల కోసం పోరాడమని, అసెంబ్లీకి రమ్మని, ప్రజల గొంతుకై మాట్లాడమని, ప్రశ్నించమని మీ ద్వారా నేను ఇక్కడ ఓపెన్ గా చెప్తాను. ఆనంద్ గారు, ముఖ్యంగా ఇక్కడ ఇంకొకటి ఆలోచించాలి. ఊహాగానాలు పుకార్లు చూసి లేదంటే ఏదైనా వార్త విని మీరు మాట్లాడితే ఎట్లా? ఎవరన్నా వైసీపీ అధికారికంగా వీరు ఎంపీకి పోటీ చేస్తున్నారని ఏమన్నా చెప్పారా? చెప్పలేదు కదా. లేదు కదా, నేను కూడా అదే అంటున్నా. అటువంటి వార్తలు వింటున్నాం, ఉట్టుదో నిజం మాకు తెలిసిన నేను కూడా అదే చెప్తున్నాను. మేము దాన్ని అథెంటిక్ గా చెప్పట్లేదు, ఊహాగానాలు వింటున్నాం. అందుకని మేమేం చెప్తున్నాం అంటే ఆ ఊహాగానాలకు తెరదించాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ప్రెస్ తో మాట్లాడవలసిన, దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కదా, మరి ఇవ్వట్లేదు. ఉంది. ఇక్కడ నుంచి మీకు కొంచెం టైం ఇద్దామని, కొంచెం గ్యాప్ ఇద్దామని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అతి త్వరలో మళ్ళీ ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నట్టుగా మరి వైసీపీ నాయకులు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాను నిత్యం జనంలో ఉండటానికి మార్గం వేసుకుంటున్నట్టుగా మనకి వినికిడి. ప్రజాస్వామ్యం కోరుకునేది అదే కదండి, ప్రతిపక్షం ఉండాలి ప్రజాస్వామ్యంలో. మేము కూడా మోస్ట్ వెల్కమ్. ఓకే ఓకే మధుకర్ గారు, ప్రతిపక్ష హోదా లేదు కానీ ఎమ్మెల్యే పదవి చాలు ప్రజల గొంతు వినిపించడానికి. ఓకే ఆనంద్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మధుకర్ గారు ప్లీజ్ రెస్పాండ్. ఆనంద్ సాగర్ గారు చెప్పినన్నిటికీ నేను యాక్సెప్ట్ చేస్తున్నా, నేనేం రిజెక్ట్ చేయట్లా. మీరు నా మాట కూడా కొంచెం తీసుకోవాలి అని చెప్తా ఉన్నా. ఇప్పుడు మీరు లేచిన కా నుంచి మీరు ఇంత దోపిడీ చేశారు, నిలువెత్తు దోపిడీలు చేశారు, ఈ చెప్పి 10 రూపాయలు మేము ప్రభుత్వం తరపున ఖర్చు పెట్టుంటే 9 రూపాయలు డైరెక్ట్ జనం అకౌంట్లోకి వెళ్ళి, మేమేమి మనుషుల ద్వారా ఇచ్చినవి కాదు. మళ్ళీ ఒక్కసారి జూమ్ చేయండి సార్ నా కోసం, ఒక్కసారి జూమ్ చేయండి. కెమెరామెన్ ప్లీజ్ కొంచెం అదంటే జూమ్ చేయండి. ఒక్కసారి నా కోసం జూమ్ చేయండి. చేస్తారు ప్లీజ్ కంటిన్యూ. ఇక్కడ కెమెరా కొంచెం జూమ్ చేయండి. పదం ఉందా, నేను చెప్పిన అంకి ఉందో లేదో ఒకసారి మీరు చూసుకోండి. నేను ఇప్పుడు నా తప్పు అయితే నేను కరెక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నా. నేనేమన్నానంటే ఇక్కడ 1390, ఇది వీడియోని నేను కూడా జూమ్ చేశాను, కింద చూడండి. ఇక్కడ 1394 రూపాయలు ఎంటీ మెట్రిక్ టన్. టోల్ ఫ్రీ నంబర్ కూడా కింద ఇచ్చారు. ఇదిగో డిపో వద్ద టన్ను ధర 1394, ఎక్స్క్లూజన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. నా సబ్మిషన్ ఏంటంటే, ఇది నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అబద్ధం చెప్తే అది నేను రెక్టిఫై చేసుకోవాలి. ఒకవేళ ఒక మీడియా నాకు అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మీతో ఒక పెద్ద వ్యక్తితో కలిసి నాతో మాట్లాడిస్తుందంటే, నేను ఆ మసిపూసి మారడికాయ చేసి అబద్ధం చేస్తే నేను ఇక్కడ గంట ఇక్కడ కూర్చొన్నటువంటి టైం నాది వేస్ట్, మీది వేస్ట్, మీడియాది వేస్ట్. నేనేమన్నానంటే, మీరు మాకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి ప్రతిపక్షం ఉండాలని, యూ టేక్ అస్ యాజ్ అ మిర్రర్. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఈజ్, యూ టేక్ అస్ యాజ్ అ మిర్రర్. మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితులు. మాది బాపట్ల జిల్లానే, మాది చీరాల నియోజకవర్గంలోనే. ఇక్కడ జరిగినటువంటి విధి విధానాన్ని మాకు వచ్చినాయి కాబట్టి మేము నీకు తెలియపరుస్తా ఉన్నాము. రెండోది కూడా, ఈ శ్వేతపత్రం రిలీజ్ చేసే దాంట్లో మీరు మాట్లాడినటువంటి స్మార్ట్ మీటర్స్ ని తీసేస్తా అన్నారు, ట్రూ అప్ చార్జెస్ ని బేషరతుగా తీసేస్తా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలే మేము మాట్లాడుతున్నాం. కానీ ఇంకొకటి, నేను ఇప్పుడు లాస్ట్ టైం కూడా మీరు పదే మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి ఏటా 250 రూపాయలు పెంచుకుంటూ వెళ్తానని చెప్పి. సాక్షాత్తు రాయలసీమలో ఒక వీడియో కూడా నేను ఇదే టీవీలో చూపించా, ప్రైమ్ 9 లో కూడా చూపించాను, ఇదే టీవీలో నేను చాలా సార్లు చూపించా. మీరు చేశారు, మేము కాదనట్లా. మీరు 1000 రూపాయలు పెంచారు బేషరతుగా. దానికి థ్యాంక్స్ అని నేను లాస్ట్ మీటింగ్ లోనే చెప్పా. దట్ ఈస్ అప్రిషియబుల్ అని చెప్పా.
కానీ మీరేం చేశారు, వికలాంగులకి 9,000 ఇవ్వాల్సి ఉంటే 6,000 ఇచ్చారు. దాన్ని కూడా కరెక్ట్ చేసుకోమని చెప్పా పోయినసారి కూడా. ఇప్పుడు మళ్ళీ అదే చెప్తా ఉన్నా 3 నెలలది. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు వాయిస్ మీరే వినండి. మళ్ళీ చెప్తున్నా, నాణ్యమైన కరెంటు రావాలంటే, కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉన్నారు. అట్లాగే లాసెస్ నువ్వు చెప్తున్నావు నాకు, నేను ఉండే వాస్తవ పరిస్థితి సార్. నేనేమన్నానంటే ఇప్పుడు ఇది ఒక టెక్నాలజీతో నడిచే యుగం. నేను అబద్ధం చెప్పినా మీరు అబద్ధం చెప్పినా గూగుల్ మర్చిపోదు. ఆ గూగుల్లో ఎప్పుడు తీసినా మనం బయటకు వస్తుంది. మేమేం చేయాలి? ఇప్పుడు నేను మళ్ళా చెప్పా, నేను ఈ 2 విషయాలు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ 2 విషయాల మీద మీరు వినిపించిన వీడియోలో నాణ్యమైన కరెంటు రావాలంటే, అదేవిధంగా ఛార్జీలు పెరగకుండా ఉండాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలన్నారు. మీరు విపరీతంగా ఛార్జీలు పెంచారు, వాళ్ళు పెంచారేమో. దీనికి ఇప్పుడు మీరు వీడియో చూపించిన దానికి సంబంధం ఏముంది? అదే ట్రూ అప్ ఛార్జీల్లో ఈ స్మార్ట్ మీటర్ల సంగతి. ఇది ఒక విలేకరు అడిగిన దానికి నేను నాణ్యమైనటువంటి కరెంటు గురించి మాట్లాడే కానీ ఇంకొకటి మాట్లాడేదండి. మీ సెకండ్ తినలేదేమో. మళ్ళీ చెప్తున్నా, నాణ్యమైన కరెంటు రావాలంటే, కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉన్నారు. అట్లాగే లాసెస్ నువ్వు చెప్తున్నావు నాకు, నేను చెప్పలేదు కదా టారిఫ్స్ పెంచలేదని అనే మాట వాడారు ఒక ముఖ్యమంత్రి గారు. మరలా నేనేమన్నానంటే, నిన్న మీరు శ్వేతపత్రం ఏ నుంచి జడ్డ వరకు కూడా మీరు చూసుకున్నట్లయితే, క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఒక సీఎం గారు మాట్లాడినటువంటి విధానం ఏంటంటే, ఈ 17,137 కోట్లు ప్రజల మీద భారపడేటట్టు ఉందని చెప్పకనే చెప్పారు. నేనేమన్నానంటే, మీరు చెప్పినటువంటి హామీ అది నేను సృష్టించింది కాదు. మీరేమని చెప్పారు, బేషరతుగా ట్రూ అప్ ఛార్జెస్ ని రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను టెలికాస్ట్ చేస్తాను. నేనేమన్నానంటే, ఆనంద్ సాగర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, సార్ నన్ను మీరు శత్రువుగా చూడొద్దు సార్. నేను మాట్లాడేది ఏదైనా సరే తప్పుగా మాట్లాడితే కరెక్ట్ చేయండి, నేను కరెక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నేనేమన్నా, ఒకవేళ మీరు అనుకున్నట్టు మీ ప్రభుత్వం అనేది హెల్దీ యొక్క నేచర్తో ముందుకెళ్తా ఉండి ప్రభుత్వం మీద ప్రజల మీద భారం పడకుండా పూర్ టు రిచ్ ఏ విధమైనటువంటి మీ స్లోగన్ సూపర్ 6 లో తీసుకొచ్చారో, అది పూర్ నుంచి రిచ్ తీసుకొస్తారా లేదా రిచ్ నుంచి పూర్కు తీసుకొస్తారా? మీరు రిచ్ నుంచి పూర్కు తీసుకురాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. దీన్ని మీరు పరిశీలించుకోమని మేము చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ స్పెసిఫిక్ గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి అది చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు అని చెప్పుకుంటా పోతే మనకే టైం వేస్ట్. సినిమా సినిమా గురించి విశ్లేషిద్దాం. ఓకే మధుకర్ గారు, మనతో కృష్ణవేణి గారు ఉన్నారు, జనసేన నేత, వీర మహిళ. ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు, నా వాయిస్ వినబడుతుందా? కృష్ణవేణి గారు, ప్లీజ్ కంటిన్యూ. ఓకే, ఆనంద్ గారు ప్లీజ్ రెస్పాండ్. ఆనంద్ సాగర్ గారు చెప్పండి. కృష్ణవేణి గారు వినపడుతుందా వాయిస్ నాది? మీ దగ్గర ఏదో నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. చెప్పండి ప్లీజ్, చెప్పండి కృష్ణవేణి గారు. ఎంత వైసీపీ తెలుస్తారు ఆల్రెడీ ఆ నిత్యావసర వస్తువుల్ని కంట్రోల్ తీసుకురావడం. కృష్ణవేణి గారు, మీ దగ్గర టోటల్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఈ రోజున. వాయిస్ మీది క్లారిటీగా వినబడటం లేదు, మొత్తం కట్ అయిపోతుంది. ఓకే, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది కృష్ణవేణి గారి దగ్గర అక్కడ. సో మళ్ళీ మాట్లాడదాం కృష్ణవేణి గారితో, ఒకవేళ సరిగ్గా వచ్చినట్లయితే. ఆనంద్ గారు ప్లీజ్ రెస్పాండ్ సార్. ఇప్పుడు మధుకర్ గారు వాళ్ళ సినిమా ఇప్పుడే నేను ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. మా సినిమా ఇప్పుడే రిలీజ్ అయ్యింది, 164 థియేటర్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. ఈ ఎండింగ్ కార్డ్ పడేదాకా మీరు సినిమా చూడండి. సినిమా స్టార్ట్ ఇంకా టైటిల్స్ పూర్తవకుండానే మీరు స్టోరీ తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అంత మంచి పద్ధతి కాదు అది. అంత ఆరాటం, అంత ఆవేశం మీకు కూడదని ఏదో చెప్తా ఉన్నా. మీ ప్రభుత్వాన్ని మేము 6 నెలల వరకు కింద మాట్లాడలేదు మేము. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం సాఫీగా ఆనంద్ గారు
ఓకే, ఆనంద్ గారి దగ్గర ఏదో ఫ్రీజింగ్ వచ్చినట్టుంది. ఆనంద్ గారు వినపడుతుందా నా వాయిస్? ఓకే, మధుకర్ గారు, ఆనంద్ గారు చెప్పింది మీరు విన్నారు. మీరు లాస్ట్లో ఒక చమత్కరించారు, అయిపోయిన సినిమా అది అని. ఆయన కూడా అదే చమత్కరింపులో సినిమా అయిపోయింది, మీరు టైటిల్స్ పడేటప్పుడే స్టోరీ ఎక్కువ తెలుసుకోవాలని కుతూహల పడుతున్నారు, కొంచెం టైం ఇవ్వండి మహాప్రభో మాకు అని కోరుకుంటున్నారు ఆయన. మీరేమంటారు? నేను మాట్లాడింది ఏంటంటే, వాళ్ళు మాట్లాడిన దానికి నేను ఎవరిని కోరుతున్నానే కానీ మీరు చెయ్యరు అని నేను పాయింట్ అవుట్ చేయట్లేదు. యూ షుడ్ అండర్స్టాండ్ మై పాయింట్. నేను ఎక్కడ మీ వల్ల కాదు, మీరు చేయలేరని నేను అంటలా. నేనేమన్నానంటే, గత ప్రభుత్వంలో కూడా 2014 నుంచి 19లో కూడా మీరు బేషరత్తుగా మీరు అన్న మాట ఏంది, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు 2000 రూపాయలు. మీరు ఇవ్వలా. నేనేమన్నానంటే, దానికి నేనేం చెప్తా ఉన్నానంటే, బేషరత్తుగా ట్రూ అప్ ఛార్జెస్ ని రద్దు చేస్తారని మీరే చెప్పారు. ఇసుకది మీరే ఫ్రీ అంటున్నారు. మరి ఫ్రీ అంటున్నప్పుడు ఈ 1394 మెట్రిక్ టన్స్ కి ఎందుకు ఫ్రీ వచ్చింది? ఇది మెట్రిక్ టన్స్ కి పర్ మెట్రిక్ టన్ 13. మధుకర్ గారు మనతోటి కృష్ణవేణి గారు ఒకసారి లైన్ లోకి వచ్చారు, ఆవిడ వాయిస్ కూడా తీసుకుందాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కృష్ణవేణి గారు, నా వాయిస్ వినపడుతుందా? కృష్ణవేణి గారు? ఎస్, కంటిన్యూ మధుకర్ గారు, మళ్ళీ మాట్లాడతారు. నేనేమంటున్నాను సార్, అయిపోయిన సినిమా అంటే ఇప్పుడు 2024 ఎలక్షన్స్ అయిపోయినాయి. ప్రభుత్వం మీకు మ్యాండేట్ ఇచ్చింది, జనం మీకు మ్యాండేట్ ఇచ్చారు. ఈ రోజు మీరు చేసినటువంటి, మీరు చూపించిన మేనిఫెస్టోని మీరు ఏ విధంగా అవలంబిస్తున్నారో, ఏ విధంగా చేయాలని ప్రయాసపడుతున్నారో జనానికి తెలియపరచండి. ఈ రోజు మీరు చెప్పిన మాట శ్వేతపత్రం మీరు చేయలేరు కాబట్టే కదా శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు అనేది మా యొక్క విమర్శ. దానికి మీరే సమాధానం చెప్తారో కూడా తెలియాలి కదా జనానికి. ఈ రోజు 17,380 కోట్లు శ్వేతపత్రం రిలీజ్ చేసినంత మాత్రాన మీరు మీరు ఈ భారాన్ని ప్రభుత్వం మీద, ఈ భారాన్ని జనం మీద మోపుతున్నారని చెబుతున్నారా? మరి అదే విధంగా మీరు వచ్చినంటే 200 యూనిట్ల లోపల ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నటువంటి ఫ్రీ దాన్ని తీసేశారు. దీన్ని ఏ విధంగా చూడాలి జనం? దీన్ని మీరు ఒకసారి ఆలోచన చేయమని నేను చెప్తా ఉన్నాను. ఈరోజు డిబేట్ లో ఉన్నటువంటి అంశాన్ని గురించి నేను మాట్లాడకపోతే నేను వచ్చి వేస్ట్ కదా. ఇప్పుడు మిమ్మల్ని వచ్చి నేను పాయింట్ అవుట్ చేయటం కాలేదు, ఐఎమ్ ఆస్కింగ్ యూ ఫర్ కరెక్షన్. మీరు ఫ్రీ అన్నారు. ఫ్రీ అంటే డెఫినేషన్ ఏంది? మినిమం. నేను దానికి కూడా చెప్తున్నా, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అప్లికబుల్. అక్కడ నుంచి వెహికల్ తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ, కూలీ ఖర్చులు కానీ, అక్కడ ఏవైతే ఇసుకని లోడింగ్ చేస్తారో ఆ కూలీ ఖర్చులు కూడా అప్లికబుల్. అప్లికబుల్. దాన్ని మేమేం తప్పు పడతలా. మీ ప్రభుత్వం అయితే ఇక్కడ మధుకర్ గారు ఎక్కడైనా ఏమన్నా ఒకవేళ తప్పులు దొరులుంటే అది 100% వాళ్ళు చర్యలు తీసుకోబడతారు. మా జీవో ప్రకారం కానీ ఇప్పటి వరకు మా ప్రభుత్వం ఓన్లీ ఫ్రీగానే ఇస్తానంది. మీరు ఎక్కడ ఏమైనా వచ్చినా కూడా మా దృష్టికి ఏమైనా వస్తే, ఏదైనా మాకు తెలవకుండా ఏమైనా జరిగితే దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆనంద్ సాగర్ గారు. నేను ఆనంద్ సాగర్ గారికి మీ తరపున ప్రభుత్వానికి కూడా నేను వినిపించుకుంటుంది ఏంటంటే, జరిగినటువంటి సంఘటన నేను చెప్పడం జరిగింది, అది విశ్లేషించుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటే అంతకంటే నెంబర్ 1 పొజిషన్. ఆరోగ్యకరమైన వాతావరణంలో డిబేట్ జరగడం అనేది కూడా చాలా అప్రిషియేట్. నేను అదే చెప్తున్నా, వి విల్ అప్రిషియేట్. కాకపోతే జరిగినటువంటి వాతావరణం ఏంటంటే, మీరు ఉచిత ఇసుక అనొద్దని ఎందుకు అంటున్నావు అంటే, మీరే మెట్రిక్ టన్ 1394 ఒక చోట మెన్షన్ చేస్తున్నారు, 1225 ఒక చోట మెన్షన్ చేస్తా ఉన్నారు. ఈ డివిజన్ లేదండి. ఇప్పుడు ఒకటి వాళ్ళ ఇంటెన్షన్ ఉచిత ఇసుక ఇద్దాం అనుకున్నారు. మీరు కొంచెం టైం ఇవ్వండి, కొంచెం టైం ఇచ్చాక ఇసుక ఎలా ఇస్తున్నారు అనేది వితిన్ 15-20 డేస్లో మీకు తెలిసిపోతుంది కదా. 6 months ఏ సోషల్ వెల్ఫేర్ స్కీమ్ ఏదైనా సరే ఇట్ టేక్స్ టైం. మాకు తెలుసు, అది మేము దాన్ని తప్పు పట్టట్లా. మేము అంటున్నాం ఏంటంటే, శ్వేతపత్రాలు రిలీజ్ చేసేసుకొని మీరు బకాయిలు ఉన్నాయని తెలియపరచడం అని దేనికి సందేశం? దేనికి సందేశమే ఉందండి. ఒక రాష్ట్రాన్ని నడపాలనుకున్నప్పుడు ఒక ఏదైతే క్లోజింగ్ ఓపెనింగ్ అనేది కామన్ కదా. అంటే శ్వేతపత్రం రిలీజ్ చేసినంత మాత్రం గుమ్మడికాయ దొంగ ఎందుకంటే మీరు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు? అంటే గతంలో మీ ప్రభుత్వం చేసిన మంచిని మంచి, చెడుని చెప్పడంలో కూడా తప్పేనా? తప్పు లేదు. శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? శ్వేతపత్రం రిలీజ్ చేయడం కూడా తప్పు. అప్పులు పాలైపోయింది, నేను సూపర్ 6 చేయలేను అంటాడేమో. మీరు కంగారు పడుతున్నారు, మీరు ముందుగానే కంగారు పడుతున్నారు. మధుకర్ గారు, మీరు కంగారు పడుతున్నారు. మీరు టైం ఇస్తాను అంటున్నారు, టైం ఇస్తాను అంటూనే మీరు ముందుగానే చేయను అంటూనే మీరు చేస్తున్నారు.
నా కంగారు పడటంలో నా తప్పు అయితే పర్లా, నా కంగారు పడటంలో నిజమైతే రేపు రోజున సామాన్యమైన జనం మిమ్మల్ని నమ్ముకొని 164 సీట్లు ఇచ్చిన జనం నష్టపోతారనేది 100%. ఎవరైనా కూడా ప్రజలకు నచ్చితేనే ఉంచుతారు. అది కొమ్ములు తిరిగిన వాళ్ళు ఎవరైనా కూడా ప్రజలకు నచ్చితేనే వాళ్ళు నట్టి పెడతారు, లేకపోతే నిర్ముఖమాటంగా పక్కన పెడతారు. అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, ఎవరైనా కూడా ప్రజల్ని మెప్పించే ప్రభుత్వమే ప్రజల్లో ఎప్పుడూ కూడా కంటిన్యూగా ఉంటుంది. దానికి ఉదాహరణ మీరు 2014 చూశారు, 2019 చూశారు, 2024 చూశారు కదా. ఎస్ సార్. మధుకర్ గారు ఒకసారి కృష్ణవేణి గారు ఒకసారి వచ్చినట్టున్నారు, ఒకసారి చూద్దాం. కృష్ణవేణి గారు వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుందండి. కృష్ణవేణి గారు చెప్పండి. ఇప్పుడు మధుకర్ గారు ఏమి కూటమి ప్రభుత్వము ఇలా చేయట్లేదని ఎదురుదాడి అయితే చేయట్లేదు, కానీ ఏవైతే లోపాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి మీరు సరిచూసుకోండి. మీరు చెప్పేవన్నీ కరెక్ట్గా చెప్తున్నారు, కానీ ఆచరణ అక్కడ సరిగ్గా జరగట్లేదు అని పాయింట్ చెప్తున్నారు ఆయన. అది ఆయన పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. సార్, లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ మనం వైసీపీ నాయకుల వైఖరిని చూస్తే, వాళ్ళ పార్టీ హ్యాండిల్ చూస్తే కనుక ప్రభుత్వం మీద దుమ్మెచ్చిపోయడానికి మాత్రమే వాళ్ళు పనిచేస్తారు తప్ప ప్రజల కోసం అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ప్రజల కోసం పనిచేసింది ఏమీ లేదు సార్. ప్రతిదీ కూడా ఇవాళ ప్రజలు బాధ్యతలు చేస్తున్నారు. ప్రజల అకౌంట్ లోకి పంపించేసామని మాట్లాడుతున్నారు సార్. కానీ అడ్డగోలుగా వీళ్ళు వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఎంత దోపిడీ చేసింది వైసీపీ ప్రభుత్వం అనేది ఇవాళ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నా సరే, కానీ వీళ్ళ బుకాయింపులు ఎలా ఉన్నాయంటే కాకాని గారి కబుర్లు కూడా కాకమ్మ కబుర్లాగా ఉన్నాయి సార్. మొత్తం అంతా ఎవరు బుకాయించారు చెప్పండి మీరు? కూటమి ప్రభుత్వం. కృష్ణవేణి గారు ఎవరు బుకాయించారు? ఏ వైసీపీ నాయకులు బుకాయించారు మీరు చెప్పండి. గోవర్ధన్ గారు కూడా చెప్తున్నారు కదా, కాకాని గోవర్ధన్ గారు కూడా విద్యుత్ గురించి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే అది కాదని చెప్తున్నారు. వీళ్ళు అడ్డగోలుగా అబద్ధాలు ఆడడం తప్ప ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేయడం తప్ప ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైసీపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అప్పులు ఊబులోంచి బయటకు వస్తూనే ఇవాళ ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం ఎక్కడ. ఓకే కృష్ణవేణి గారు, మీరు చెప్పింది ఓకే. రానున్న రోజుల్లో మీ కూటమి ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చర్యలు తీసుకోకపోతుంది, అభివృద్ధికి సంబంధించి పారిశ్రామికంగా ఎటువంటి అడుగులు వేయబోతుంది, మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? డెఫినెట్ గా సార్, ఎందుకంటే రెండు నెలల గడవకు ముందే ఇంత ఉరుకులు పరుగులు పెట్టించి ఎక్కడికక్కడ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ అధికారుల నుంచి ప్రతి డేటాను తెప్పించుకొని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనుభవం కావచ్చు, మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చరిష్మా కావచ్చు, ఇవాళ బాధ్యతగా ప్రభుత్వం తరపున పనిచేయడం సార్. కృష్ణవేణి గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతగా మాట్లాడుతున్నారు, కానీ మాట్లాడే క్రమంలో ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఎక్కడ చూసినా కూడా బడ్జెట్ లేదు, పంచాయతీ నిధులు లేవు అని చెప్తున్నారు. ఈ పంచాయతీ నిధులు లేవు అని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? మీరు చెప్పినవన్నీ కూడా చేస్తారా అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకంటే పంచాయతీ నిధులు లేవంటే నిధులు ఏ రకంగా సృష్టిస్తారు? ఒకటి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయి, వాటిని సరిగ్గా యూజ్ చేసుకోలేదని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మీరు ఏ రకంగా కేంద్రం దగ్గర నుంచి నిధులు తీసుకొస్తారు? ఎంత కాల పరిధిలో మీరు త్రాగునీరు కానీ సాగునీరు కానీ కరెక్ట్గా ఇస్తారు? విద్యా వైద్యం డెవలప్మెంట్లో ఎంత త్వరగా కృషి చేస్తారు అనేది ఇది వైసీపీ వాళ్ళు ఇంకొకళ్ళలో కాదు, ప్రతి సామాన్య మానవుల్లో కూడా ఉంది. ఎందుకంటే మీకు తెలుసు, ఒకళ్ళు బాగా ఉపవాసం ఉన్నారు అనుకోండి, ఒక వ్యక్తి ఎవరైనా అన్నం పెట్టిన తర్వాత నువ్వు స్లోగా తిను అంటే ఎవరి వల్ల కాదు. ఆకలితో ఉన్నవాడు ఎలా తింటాడో ఆ రకంగా గత ప్రభుత్వం సరిగ్గా మమ్మల్ని పాలించలేదు అనుకున్న ప్రజలు ఈ రోజున మీకు ఇచ్చిన తర్వాత మాకు తొందరగా వడ్డిస్తే బాగుండు, మేము ఎప్పుడు తిందామా అనుకుంటారు. సార్, ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే పెన్షన్ సార్ ఇచ్చిన మాట తప్పకుండా పెన్షన్లు ఎలా అయితే 2 days లో కంప్లీట్ చేశారో అలాగే చేయడం కోసం ఇవాళ వైసీపీ గవర్నమెంట్ లాగా అప్పులు ఊపిలో ప్రజల్ని ముంచేయడం కాకుండా అభివృద్ధి దిశగా అడుగులు వేసేటప్పుడు ఆచితూచి అనుభవంతో అడుగులు వేసినప్పుడే అప్పులు కుప్పలు పేరుకుపోకుండా ప్రజల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. అది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. చాలా మంది అధికారులు కూడా పరుగులెట్టి మా కూటమి ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు సార్. ఎందుకంటే వైసీపీ నాయకులు ఒక్కరు స్థిరపడ్డారు తప్ప ప్రజలు ఎవరు కూడా స్థిరపడలేదు. 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ చేయలేనటువంటి గతంలో జరిగింది వదిలేండి కృష్ణవేణి గారు. ఇప్పుడు అడిగేది మీ ప్రభుత్వం అభివృద్ధిలో ఎలా ముందుకు వెళ్తుంది? గతంలో వాళ్ళు చేయకపోబట్టే కదా మీకు ఇచ్చారు, ఇంకా వాళ్ళు ఏం చేయలేకపోయారని చెప్పడంలో అర్థం లేదు కదా. ఇప్పుడు మీరే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అనేదే క్వశ్చన్. అభివృద్ధి అనేది మీరు ఎలా స్టార్ట్ చేస్తారు?
వాళ్ళకి 5 సంవత్సరాలు టైం ఇచ్చినటువంటి ప్రజలు కనీసం మాకు 5 నెలలైనా టైం ఇవ్వరు Yes. సార్. అసలు Yes. మేము ప్రారంభించడానికి Yes. అడుగులు వేయడానికి అదే అడుగుతున్నా. పుట్టిన బిడ్డ ఆ రోజే పరిగెట్టాలంటే ఒలింపిక్ మెడల్ లేదు, తీసుకురావాలంటే ఎలా ఒక తీసుకొస్తుంది 5 సార్? నెలలు 6 నెలలు అంటే టైంలో మీరు ముందుకెళ్తానని చెప్తున్నారు అంతే కదా. డెఫినెట్ గా సార్ ఇవన్నీ కూడా అప్పులు ఊపిని. అంటే రేపొద్దున ఇదే గవర్నమెంట్ ఇదే వైసీపీ వాళ్ళు ఏం చెప్తారంటే ఇదంతా కూడా కూటమి ప్రభుత్వమే చేసింది అని వాళ్ళు అబద్ధాలు ఆడడానికి వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య వైసీపీ నాయకులు కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి కానీ ఆ జగన్ గారి టీమ్ ఆ కో టీమ్ అంతా కూడా రేపొద్దున మా మీద నిందలేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకి చేసింది ప్రతిదీ కూడా ప్రజలకి ట్రాన్స్పరెంట్ గా చూపించిన ఓకే, conclude చేయండి. సమయం అంతా కొంత conclude చేయండి. పరుగులు పెట్టించడానికి ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తున్నారు, అలాగే మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తారు, మా మంత్రివర్గం మా Okay. కూటమి మంత్రివర్గం అంతా కూడా పనిచేస్తూ ఉంది సార్. వీళ్ళు ఖాళీగా కూర్చొని వీళ్ళు చేసేది ఏమంటే మా ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తప్ప వీళ్ళు Okay. ప్రజల ఉనికి లేదు. కాబట్టి వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు అయితే మాత్రం Okay. ఆల్రెడీ వాళ్ళకి బుద్ధి చెప్పారు. కాబట్టి ఆ బుద్ధి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని అభివృద్ధికి సహకరించాలి తప్ప ఇలాగ అబండాలు వేయడంలో ముందుండకూడదని వైసీపీ నాయకులు మరొకసారి చెప్తున్నాం సార్. ఓకే, మధుకర్ గారు కంక్లూడ్ చేయండి మధుకర్ గారు. ఇక్కడ వైసీపీ నాయకులకి ఒకటే సార్ నేను అనేది ఏంటంటే లోకల్ గవర్నెన్స్ అనే యాక్ట్ ని మీరు ప్రోత్సహించి లోకల్ గవర్నెన్స్ తో మీరు ప్రజలకి మమేకం అయ్యి ప్రజలకు మంచి చేసినంత సేపు మీకు ప్రాబ్లం ఉండదు. మీరు అప్పులు అని మాట్లాడితే మీరు నెల రోజుల్లోనే 12,000 కోట్లు 7,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. 5,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తీసుకుని 12,000 కోట్లతో కానీ గవర్నమెంట్ జీతాలు కానీ పెన్షన్లు కానీ ఇచ్చారు. నేను మళ్ళా చెప్తున్నా, మీరు పెన్షన్లు ఇచ్చినటువంటి ప్రొసీజర్ ఓకే గుడ్ అనే మేము చెప్పాము. పెన్షన్లు మీరు అన్న మాటకే మీరు ఇచ్చారు, దానికి ధన్యవాదాలు మేము తెలియపరచుకున్నాము. వికలాంగులకి 9,000 ఇవ్వాల్సి ఉంటే 6,000 ఇచ్చారు, 3,000 కోత వేశారు. దీని విషయం కూడా మీరు ఆలోచించుకోండి. నేనేమన్నానంటే అట్ ఎండ్ ఆఫ్ ద డే కంపల్సరీగా 6 months కాదు 1 year వరకు కూడా మేమేం మాట్లాడాం. టైం తీసుకుంటే ఇక్కడ మేమే క్రిటిసైజ్ చేయట్లేదు. ఇక్కడ జరిగినటువంటి డిబేట్ ఏంటంటే జరిగినటువంటి ప్రొసీజర్ ప్రకారం శ్వేతపత్రం అనేది ఇసుక దాని మీద రిలీజ్ చేశారు. ఏపీసీపీటీసీ మీద రిలీజ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇసుక దాని మీద ఫ్రీ అన్నారు. ఆ రెండింటి మీద గతంలో చెప్పిన చంద్రబాబు నాయుడు గారి ఒక మాట ఇప్పుడు ఒక మాట మారింది అనే దాని గురించి మేము విశ్లేషించాము. కానీ ఒకవేళ మీరు టైం తీసుకోండి, 6 months కాదు 1 year టైం తీసుకోండి. మీరన్నా సూపర్ 6 నిర్వర్తించి జనం యొక్క మెప్పును మీరు పొందాలని మేము కోరుకుంటున్నాం. జనాన్ని కనుక మీరు ఇబ్బంది పెట్టలేస్తే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే కంపల్సరీగా క్వశ్చన్ ఇచ్చడానికి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ మేము సిద్ధంగా ఉంటాం. ఓకే, ధన్యవాదాలండి మధుకర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు మోకా ఆనంద్ సాగర్ గారు. ధన్యవాదాలు కృష్ణవేణి గారు అండి చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటి నుంచో కూడా అభివృద్ధికి అనేది ఆమడ దూరంలో నిలిచిపోయి ఉన్నారు. మరి ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రతిపక్షంలో ఎవరైతే ఉన్నారో వైసీపీ 100% ప్రభుత్వం ఏదైనా ఏమర్పాటుగా గురైతే వాళ్ళని హెచ్చరించడానికి వైసీపీ పాత్ర కూడా ఉంటుంది. వైసీపీ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా టీడీపీ పార్టీ అయిన అన్ని పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క లబ్ధి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని మాత్రమే పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి చెందుతారు. తద్వారా ఎంతోమందికి ఒక దిక్సూచిలాగా మారడానికి కూడా అవకాశం ఉంటుంది. మరికొన్ని సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అమా న్యూస్ నుంచి కూడా. చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.